పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పర్యటించి ఐకేపీ సెంటర్లను సందర్శించారు. రైతులకు భరోసా కల్పించారు. వరి కోతలు, వడ్ల కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఐకేపీ, పీపీసీ కేంద్రాలను పరిశీలించారు. తాలు, తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు, నష్టాలకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కంట కన్నీరు తీసుకురావాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని, వాళ్లను జైలుకు పంపడం జరుగుతుందని సూచించారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రంను పరిశీలించి అక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పాలకుర్తి మండలం ప్రతి ఒక్క గ్రామంలో ఐకేపీ సొసైటీ వడ్ల అమ్మకాల చోటుకి రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతును కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది. సంబంధించిన మంత్రి గారు అనేక స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు, శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రికి ఇస్తారు. నేను శాసనసభ్యుడు చెప్తా ఉన్నా, కలెక్టర్ గారి ఆదేశాలు ఇక్కడ ఎవరైతే కల్లాలలో ఉంటారో మిల్లర్ల మాయల పడకుండా 41 కిలోల 200 గ్రాములు పూర్తి స్థాయిలో సంచితో సహా పూర్తిగా దాన్ని బేరీజు వేసి తూకం వేసి దాన్ని తీసుకొని అక్కడే ట్రక్ షీట్ ఇవ్వాలి. ఆ ట్రక్ షీట్ ఇచ్చి మిల్లర్లకు ఏదైతే వాళ్ళ రైతుకి ఇస్తారో దాని లెక్క ప్రకారమే వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మిల్లర్ దగ్గర కొలుచుకొని మళ్ళీ దాంట్లో తరుగని, తాళని, మన్నని, దుబ్బని తీసే ప్రయత్నం కొంతమంది బ్రోకర్లు చేస్తూ ఉన్నారు, దళారులు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక అధికారి ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్ మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, అతన్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ జేసీ గారికి స్వయంగా చెప్పిన. అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. రైతును వేధించే వారికి ఈ ప్రభుత్వం క్షమించదు. రైతు పండించిన ప్రతి గింజ పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంటది. అనేక మార్లు సీఎం గారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా రోజు మీడియా ద్వారా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఇస్తూ ఉన్నారు, మేము ఇస్తూ ఉన్నాం, అధికారులు ఇస్తున్నారు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క రైతును కోరుతా ఉన్నా, ఎవరు కూడా మిల్లర్ల మాయల పడవద్దు. దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మీ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఎండబెట్టినాక జాగ్రత్త చేసుకొని ఇలా దాన్ని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న దళారుల చేతుల మాయ మాటలకు రాకుండా అధికారులు చెప్పిన విధంగా ముందుకు పోవాలని చెప్పి నా అందరినీ కూడా పేరున కోరుతా ఉన్నాను. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్తా ఉన్నాం.